ప్రభు నందందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, గ్రంథం అండి, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట. ప్రియమైన దేవుని వారులారా, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడైనటువంటి పరమ తండ్రికి, ఆయన ప్రియ కుమారుడు, లోక రక్షకుడు, పాపవిమోచకుడు, ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారులారా, యేసు ప్రభు దేవుడి కుమారుడికి అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాచక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభువైన దేవుడు కుమారుడైన యేసు ప్రభు గారి ద్వారానే వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచం అస్సలు బాగలేదండి. చూస్తున్నారు కదా, చాలా ఆందోళనకరంగా ఉంటుంది. విపత్తులు, తుఫాన్లు, భూకంపాలు చూసారుగా. మయన్మార్ అంటే ఎక్కడో వస్తుంది కదా అని చెప్పి అనుకుంటే పొరపాటేనండి. త్వరలోనే భారతదేశానికి కూడా రానైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుకనే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ప్రతి దినం ప్రతి పూట ఏ ఒక్కరికైనా సరే ఒక మాట, దేవుని మాట చెబుతూ ప్రతిదినం గడపాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరులారా, దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతున్నామా? అసలు దేవునికి ఇష్టతరంగా మన యొక్క జీవితాలు ఉంటున్నాయా? దేవుడు మెచ్చేటటువంటిగా ఉండగలుగుతున్నామా అని పరీక్షించుకోవాలని ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, బైబిల్ మహాగ్రంథం అండి. మొదటి యోహాను 5:9 అండి. మొదటి యోహాను 5:19 అండి. మనము దేవుని సంబంధులమై ఉన్నాము మరియు లోకమంతయు దుష్టినియందు ఉన్నదనియు ఎరుగుదుము. లోకమంతటు ఎక్కడుందండి? లోకమంతా దుష్టినియందు ఉంది. ప్రియులారా, లోకమంతా దుష్టినియందు ఉంది. ఆ లోకంలో మనం ఉన్నాం. ఎలా ఉందండి? లోకమంతా దుష్టిని ఉంది. అన్ని దుష్టుని యొక్క పనులే, దుష్టత్వ పనులే, క్రూరమైన పనులే చూస్తున్నారు కదా. ప్రియమైన దేవులారా, మనం దేవుని సంబంధులమై ఉన్నామని లోకమంత్యు నాట్ ఓన్లీ భారతదేశం అంటే చైనా, పాకిస్తాన్, లోకమంత్యు, ప్రపంచమంత్యు, లోకమంత్యు అన్నారు. చూసారా ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. లోకమంత్యు దుష్టుని అందు ఉన్నదనియు ఎరుగుదు. దుష్టిని అందు ఉంది, లోకమంతా దుష్టిని అందు ఉంది. ఆ లోకంలో మనం ఉన్నాం. ఏ విధంగా ఉండగలుగుతున్నాం? ప్రియమైన దేవుని వారులారా, ఎంతటి విపత్కర పరిస్థితులు అంటే చూస్తున్నారు కదా. మనిషే పొడుచుకు చంపుకునేటువంటి ప్రయత్నం ఉంటుండగా ఎక్కడుంది? ఎలా ఉందండి లోకమంతా దుష్టిని ఉంది. ఆ లోకంలో మనం ఉన్నాం. ఎలా ఉందండి? లోకమంతా దుష్టిని ఉంది. ఆ లోకంలో మనం ఉన్నాం. ఆ లోకంలో మనం ఉండగలిగే పరిస్థితిలో ఎలా ఉండగలుగుతున్నాం, ఏ విధంగా మన యొక్క ప్రవర్తన ఉండగలుగుతుందని చూసుకున్నట్టయితే, ప్రియ సహోదరి సహోదరులారా, లోక 7వ అధ్యాయం ఏంటండి? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. ఈ మాట ఎవరు చెప్పారండి? ఈ మాట ఎవరు చెప్తున్నారండి? లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియ కుమారుడైన యేసు ప్రభు గారు చెప్తున్నట్టు మాట మనం గమనించుకున్నట్టయితే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. చూడండి, ఎంతటి అద్భుతమైన వ్యక్తి, ఎంతటి మహత్తరమైన వ్యక్తి, ఎంతటి భక్తిపరుడైన వ్యక్తి యోహాను గారండి. యేసు ప్రభు గారుకి బాప్టిజం ఇచ్చేటటువంటి యోహాను గారండి. అంటే అంతటి మహత్తరమైనటువంటి దేవుడు కుమారుడు, దేవుని పంపిస్తూ వచ్చినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి, లోకరక్షకుడు యేసు ప్రభు గారు యోహాను గారి గురించి అలా చెప్తున్నారంటే ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆయన యొక్క నియమావళి ఏంటి, ఆయన యొక్క భక్తి ఏంటి, ఆయన యొక్క అంటే దాన్ని బట్టి మనకి యోహాను గారి గొప్పతనం తెలుస్తుందండి. అంటే యోహాను గారు పాపం
ఎక్కువ సమయం అడవుల్లో ఉంటుండేవాడు ఆయన. అసలు ఆయన తినేటటువంటి మిడతలు పురుగులు మామూలు తింటుండేవారు ఎక్కువగా. అప్పుడప్పుడు వచ్చి వాక్యం చెప్తూ వెళ్తుండేవారు, అప్పుడప్పుడు వచ్చి దేవుడి మాట చెప్తూ వెళ్తుండేవారు. ఆయన బట్టలు కూడా మీకు చర్మంతో ఇచ్చేసి ఉంటాయండి ప్రియ సహోదరులారా, జంతు చర్మంతో ఉంటాయన. అంతటి మాత్రమైనటువంటి వ్యక్తిని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ఆయన స్త్రీలు కనిన వారు అంటే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడేవాడు లేడని సరే అంతే. చూసారా, యేసు ప్రభు గారు లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుడు కుమారుడు యేసు ప్రభు గారి యోహాను గారు అంత మాట అన్నారంటే మరి ఎంతగా తబ్బు బేపోలండి. మనం ఎవరైనా పొగుడుతుంటే మనం ఏమైపోతామండి, భుజాలు ఎగరేసుకుంటాం, అసలు నా అంతటి వాళ్ళు లేడని చెప్పేసి నిర్రబుగుతూ వెళ్ళిపోతుంటాం. చూసారు కదా, ముఖ్యమంత్రి నన్ను పొగిడారా, ఒక ఎమ్మెల్యే పొగిడారా అన్నటువంటి తీరులో వెళ్ళిపోతుంటాం. కానీ చూసారు కదా, అలాంటి యోహాను గారు ఏమన్నారండి, యేసుప్రభు గారు చెప్పారని చెప్పేసి విర్రవీగిపోయారా? ఓహో నా అంతటి వాళ్ళు లేడని చెప్పేసి ఆయన కాళ్ళు ఎగరేశారా? నా అంతటి వాళ్ళు లేడని చెప్పేసి ఇంకేమైనా దీనిగా ప్రవర్తించారా? యోహాను సువార్త 1:26 అండి. యోహాను సువార్త 1:26, యోహాను నీళ్లలో బాప్టిజం ఇచ్చుచున్నాను కానీ, చూసారా ఆయన చెప్తున్నారు, యోహాను గారు చెప్తున్నారు చూడండి, నేను నీళ్లలో బాప్టిజం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నవాడు, మీరు ఆయన నెరుగరు, ఆయన చెప్పుల నారను ఇప్పటికైనాను నేను యోగ్యుడను కానని వారితో చెప్పిన. చూసారా, యేసుప్రభు గారు యోహాను గారు ఎట్లా చెప్తున్నారండి? యేసుప్రభు గారి గురించి యోహాను గారు చెప్పిన మాట ఏంటండి, నేను నీళ్ళల్లో బాప్టిజం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు, ఆయన చెప్పుల నారను ఇప్పుటకైనను నేను యోగ్యుడని కానని వారితో చెప్పిన. చూసారు కదా, మన ఇప్పుడు షూస్ వేసుకుంటే లేచిలు అంటారు కదా, అలా అది చెప్పుల నారండి. ఆయన చెప్పుల నారను కూడా విప్పుటకైనా నేను యోగ్యుడని కానంటున్నారు. అలాంటి యోహాను గారి గురించి యేసుప్రభు గారు ఏం చెప్పారండి, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడున్న లేడు. ప్రియ సోదరులారా, మరియమ్మ గారు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఎలిజబెత్ దగ్గరికి వెళ్తారండి మరియమ్మ వెళ్ళేటప్పటికి యోహాను గారు ఆమె కడుపులో ఉంటారు, ఎలిజబెత్ కడుపులో ఉంటారు. మరియమ్మ వందనం వచ్చిన వినేటప్పటికీ కడుపులోంచి గెంతుతూ ఉంటాడండి. కడుపులోను యోహాను గారు మరియమ్మ మాట విని, ఆ వందనం వచ్చిన విని కడుపులో గెంతుతాడండి. అంటే లోక రక్షకుని యొక్క తల్లి వచ్చి మా అమ్మ దగ్గరకు వచ్చి అమ్మగారి దగ్గరకు వచ్చారని చెప్పి కడుపులో ఉన్న వ్యక్తి ఎదుగుతుంటాడండి. ప్రియమైన అంతటి మాత్రమే వ్యక్తి యోహాను గారు అంటే చిన్నదేం కాదండి. ప్రియమైన దేవుని వల్ల యోహాను 1:29 అండి. మరునాడు యోహాను యేసు తన దగ్గరకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్ల. ఎవరండి? ఎవరు? యేసుప్రభు గారండి. లోక పాపాన్ని మోసుకెళ్ళిపోయినటువంటి గొర్రె పిల్ల. లోక పాపాన్ని మోసుకెళ్ళడం అంటే చిన్న మాట? లోక పాపాన్ని మోసుకొని వెళ్ళడం అంటే ఏమైనా చిన్న విషయం అండి? యోహాను గారు చెప్తున్నట్టు మాట. ప్రియమైన దేవుని వారలారా, అద్భుతమైనటువంటి మాటని మనం చూసుకుంటూ బైబిల్ గ్రంథాలు ఎంతో విలువైనటువంటి మాటలు, మార్గమైనటువంటి మాటలు మనకి వినిపిస్తుంటాయి. యోహాను సువార్త 1:30 అండి. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడాయను, ఆయనని నేను ఎవరి గూర్చి చెప్పానో ఆయనే ఈయన. చూసారా, మొదట ఆయన చెప్పారండి. చూసారా, ప్రియ సహోదరులారా, మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి మన యొక్క పాపాల నిమిత్తం చచ్చిన వారమై ఉండుగా దేవాది దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆయన ప్రియకుమారుని యేసుప్రభు గారిని పంపించి మనల్ని తిరిగి బ్రతికించే వారిగా చేశారండి. అంతటి అద్భుతమైన వ్యక్తి గురించి యోహాను గారు చెప్తున్న మాట, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడాయను, ఆయన కంటే మొదటివాడాయను. యోహాను గారి కంటే మొదట ఉన్నారంటే ఎక్కడున్నారండి? ఆయన తండ్రి దగ్గర ఉన్నారు, దేవాది దేవుని దగ్గర ఉన్నారు, సరస్వతిమంతుడి దగ్గర ఉన్నాడు ఆయన. నేను ఎవరి గురించి చెప్తాను? ఆయన ఈయన. ఎవరైతే ముందుగా యేసుప్రభు గారి గురించి చెప్పారో ఆయనే ఈయనండి. ప్రియ దేవులారా, అటువంటి యోహాను గారికి ఏమైందండి? హేరోది అన్నట్టు కాముంది కదండి. అప్పుడు ఆమె హేరోది ఏమన్నదండి? తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్టిజం ఇచ్చి యోహాను తనను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిమ్మని
నాకు ఇప్పించమని చెప్పి అడిగిందండి. ఏం చేస్తుంటే రాజుని కోరిక కోడింది. దుర్మార్గుడైన రాజు ఏమిటండి, బాధపడుతున్నప్పటికి ఏం చేస్తాడండి? ఆ దుర్మార్గుడు రాజు కూడా కొద్దిగా ఆలోచించాలి కదా. చూడండి ఎలాంటి కోరిందో చూడండి హెరోదియా. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదే బాప్టిజం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. యోహాను గారు తలని అడిగిందండి. యోహాను గారు చెరసాలు పెట్టి ఉండగా ఆమె తలని అడిగిందండి. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపించి చెరసాలలో యోహాను తల కొట్టించని యోహాను గారు తల నరికేశారండి. తల కొట్టించి ఏం చేశారండి? యోహాను తల తీసేశారు. యోహాను గారు తల తీసేశారు. వాడు అతని తలను పల్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి యొద్దకు దానిని తీసుకుని వచ్చాను. చూశారు కదా ప్రియ సోదరులారా, ఎంతటి మాత్రమైన వ్యక్తి ఎటువంటి కోరిందండి. తలను తీసేశారు. ఆ తలను తీసుకొని వచ్చి ఆమె తల్లికి బహుకరించిందండి. ప్రియమైన సోదరులు, అంతటా యోహాను శిష్యులు వచ్చి సోమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. యేసుప్రభు గారు ఆపాలంటే ఏంటి, అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి మహోన్నతుడు, లోకరక్షకుడు, విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుడు కుమారుడు యేసుప్రభు గారు ఆయన తలని ఆపలేరా? తలను కుట్టించుకుంటూ ఆపలేరా? కానీ అది జరగనే ఉన్నది కనుకనే ప్రియ సహోదరుడారా, అంతటి మహత్తరమైనటువంటి ఒకడు చనిపోయినను బ్రతికింటూ ఉంటారని దానికి నిదర్శనం అండి. ప్రియ సహోదరులారా, మార్కు 36 అండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? ఏం ప్రయోజనం అండి? మొత్తం లోకాన్ని సంపాదించుకుని లోకాన్ని అంతటిని వెళ్తున్నాడు, లోకాన్ని అంతటిని ఇచ్చేస్తున్నాడు, కానీ ఏం ప్రయోజనం అండి? తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. చూసారా, దేవుని కోసం, దేవుని మాట కోసం, దేవుని వాక్యం కోసం, దేవుని పని కోసం, దేవుని నడవడిక కోసం, దేవుని ప్రణాళిక కోసం, దేవుని యొక్క సంకల్పం కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటే నిత్యంగా జీవించుంటారండి. కానీ తన ప్రాణాన్ని రక్షించుకోగోరువాడంటే నేను ప్రాణంతో ఉండాలి, నేను చనిపోకూడదు, ఏ విధమైన దీనికి ఉండాలి, పెరిగి ఉండకూడదండి. ప్రియ సోదరులు, ఒక సర్వలోకాన్ని సంపాదించే లాభమే ఉంది. లోకాన్ని అంతటిని సంపాదించుకుంటున్నావు, కానీ నీ ప్రాణం చివరికి వచ్చి పోగొట్టుకుంటే ఏ లాభం? దేవుని గురించి ఏమైనా చేసి, దేవుని గురించి పని చేసి, దేవుని గురించి పాట పడ్డావు, దేవుని గురించి ఏమైనా మాటలు చెప్పావా? లేదే. అలా చనిపోతే నీవు ఏం ప్రయోజనం లేదండి. కానీ తన ప్రాణాన్ని రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకున్నాడు. కానీ నా నిమిత్తము సువార్త నిమిత్తం, వాక్యం నిమిత్తం, దేవుని మాటల నిమిత్తం, దేవుని పాటల నిమిత్తం, దేవుని యొక్క పని నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు చివరి వరకు పరలోకంలో కూడా నిత్య జీవంగా ఉంటాడండి. ప్రియ సోదరులారా, ఎవడైనను 1 పేతురు 4:16 అండి. 1 పేతురు 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకూడదు. బాధ వచ్చినప్పుడు సిగ్గుపడకూడదండి. సిగ్గు అనేది విడిచిపెట్టేయాలి. ఆ పేరుని బట్టి ఎవరిని మహింపరచాలండి? దేవుణ్ణి మహింపరచాలి. ఆ పేరుని బట్టి దేవుణ్ణి సిగ్గు అసలు ఉండకూడదండి. మాటలు అంటారు, నిన్ను ఇంకా హేళన చేస్తారు, ఎంతో ఇబ్బందిగా నిన్ను చనిపోయేటట్టు అంత కూడా నిన్ను బాధ పెడతారు. కానీ ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. బాధ అనుభవించినడలా అతడు ఆ పేరుని బట్టి దేవుని మహింపరచాలి. ప్రియ సోదరులారా, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు క్రైస్తవుడికే వస్తాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన పాస్టర్లు ఏం చెప్తున్నారండి? యేసుప్రభువు నమ్ముకో డబ్బులు వస్తాయి, యేసుప్రభువు నమ్ముకో పెళ్ళి అయిపోతుంది, యేసుప్రభువు నమ్ముకో పిల్లలు పుడతారు, యేసుప్రభువు నమ్ముకో ఇల్లు కట్టేస్తావు, యేసుప్రభువు నమ్ముకో ధనవంతుడు అయిపోతావు. ఇదేనండి చెప్పాల్సిన మాట? ఇవేనండి పలుకులు? ఇవే పలుకులు ఉన్నాయి బైబిల్లో రాసి ఉందండి. ప్రియ సోదరు, 1 పేతురు 4:1 అండి. క్రీస్తు శరీరం ముందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసు ఆయుధంగా ధరించుకోమంటున్నాడు. ఆయుధాన్ని ధరించుకోమంటున్నాడు. ఆయుధం ధరించుకుని దేనికి వెళ్తారండి? బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకొని ముందు కవచాలు పెట్టుకొని దేనికి యుద్ధానికి వెళ్తారు కదండి. అలాగే నువ్వు ఏ ఆయుధం ధరించుకోవాలండి? శ్రమ అనే ఆయుధాన్ని ధరించుకోవాలి. క్రీస్తు ఉన్నంత వరకు
ఆయన ఉన్నటువంటి 37 సంవత్సరాలు ఏమైనా సుఖంగా ఉన్నాడా? క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన కనుక మీరు నట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథాన్ని ఎంత లోతుగా చదివితేనే కానీ ఏ ఒక్కరికి కూడా అర్థమయ్యే పరిస్థితి ఉండదండి. ఏదో కాకమ్మ కథలు చెప్పేసి, కల్పనా కథలు చెప్పేసి వచ్చేసి సరే వెళ్ళిపోండి, ఇంక ప్రార్థన చేసాం, వాక్యం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి అంటే లాభం లేదండి. ప్రియ సోదరులు చూస్తున్నారు కదా, క్రీస్తు శరీరం మంది శ్రమ పడినగాక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి. శ్రమని మనసును ఆయుధంగా ధరించుకోవాలి, కష్టమైన ఆయుధాన్ని ధరించుకోవాలి, నష్టమైన ఆయుధాన్ని ధరించుకోవాలి, ఇరుకని ఆయుధాన్ని ధరించుకోవాలి, ఇబ్బందులను ఆయుధాన్ని ధరించుకోవాలి. ప్రియ సోదరులారా, నీ ప్రాణం పోతుందన్నప్పుడు ఆయుధాన్ని కూడా ధరించుకోవాలి. అలాంటి ఆయుధాన్ని ధరించుకోమంటున్నారు. అలా ఉండగలుగుతున్నామా? ప్రియ 1 పేతురు 4:12 అండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహా శ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకడి. సరే ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగు అగ్ని వంటి మహాశ్రమలు. శ్రమలు అంటే చూసుకోండి, అగ్ని అంటే మాకు కాలుతుంది కదా, అంత కాలేటటువంటిగా మీకు శ్రమ వస్తుందంటే ఏదో మంచి జరగబోతుంది అన్నటువంటిది, వింత జరగబోతుంది అన్నట్లు ఆశ్చర్యపడకడి. ప్రియ సోదరులారా, 1 పేతురు 2:13 అండి, 4:13 అండి. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు చూసారా, మహా ఆనందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు చూసారా పాలివారైనంతగా సంతోషించుడి. మహానందం, క్రీస్తు మహిమ, ఆయన మహిమ బయలుపరుచుతున్నప్పుడు, ఆయన మహిమ నీలో వస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందముతో సరే సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించడి. శ్రమల్లో సంతోషించాలి, పాలివారే సంతోషించాలి. అంటే ఆయన మహిమ బయలుపరచబడుతుంది, ఆయన యొక్క మహత్తరమైన మహిమ నీకు రాబోతుంది కనుకనే దాన్ని మీరు సిగ్గుపడకుండా మనం చెప్పారు కదా, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతను సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుడిని మహిమపరచాలండి. ప్రియ సోదరులారా, లూకా సువార్త 7:23 అండి. నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చెను. యేసు ప్రభు విషయమై అభ్యంతర పడకూడదు, అభ్యంతరం అనేది అసలు ఉండకూడదండి. ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన వాక్యాన్ని చెప్పడానికి, ఆయన మాటలు చెప్పడానికి, ఆయన ప్రేమను చెప్పడానికి, ఆయన యొక్క నీతిని చెప్పడానికి, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవనం చెప్పినటువంటి అంతటి మాత్రమే వ్యక్తి కోసం నా విషయం అభ్యంతరం అస్సలు పడకూడదండి. ధన్యుడు, ఆయన ధన్యుడండి. ప్రియ చేతుల సామెతలండి, చూస్తున్నారు కదా ప్రస్తుత పరిస్థితులు ఎలా అవుతున్నాయండి. మొదటే మీకు చెప్పాను కదా, లోకం బాగులేదు, ప్రపంచం బాగులేదు, పరిసరాలు బాగులేవు, దేశాలు బాగులేవు, రాష్ట్రాలు బాగులేవు, ప్రాంతాలు బాగులేవు. సామెతలు 1:16 అండి. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుతుందరు. ఉంటారండి, వాళ్ళ పని ఏదేనండి, కీడు చేయడమే వాళ్ళ పని. వాళ్ళ పాదాలు పరుగులెత్తుంటే దానికే పరిగెడుతుంటాయి. నరహత్య చేయుటకే వారు త్వరపడుతుంటారు, మనుషుని చంపుదామని త్వరపడుతూ ఉంటారు. ఎవరిని చంపుదామా, ఎవరిని ఇరువు చేసేద్దాం, ఎవరిని చంపుదాం, ఏ దేవుడిని వేద్దామా, ఎవరిని ఏ ఒక్క మంచి మాట చెప్తున్నా వేద్దామని చెప్పేసి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారండి. కీడు చేయటకే వారి పాదాలు పరిగెత్తుంటాయి, నరహత్య చేసేటకే వారు త్వరపడుతుంటారు. కానీ వారికి కూడా ఉంది కదా, వారి గురించి కూడా రాసి ఉంటుంది కదా, పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంటుంది కదా, దేవుడి యొక్క ఇది రాసి ఉంటుంది కదా. ఏముంటుందండి? ప్రకటన 21:8 అండి. పిరికివారును, అవిశ్వాసును, అసఖ్యులను, నరహంతకులను, నరహంతకులను ఎందులో పడతారండి? అగ్నిగంధకములో నుండి గుండములో పాలు పొందుదురు. ఇది రెండో మనం. అగ్ని మామూలుగా ఉంటుంది, అగ్ని అంతా మీకు ఇది ఉంటుంది, అంత వేడి ఉంటుంది. కానీ గంధకం దాన్ని కలిపినట్టయితే ఎలా ఉంటుందో తెలుసండి? అగ్ని గంధకం అంటే మామూలుగా ఉండదండి, అసలు నార్మల్గా ఉండదండి. అది ఎంత మంట అంటే మామూలుగా ఉండదు అది. ఎందుకంటే గంధకం తాలూకు గళ్ళు ఉంటాయండి, గంధకం చాలా వేడి అసలు. అది దాంతో అగ్ని తోడేది అనుకోండి, ఇక అది మంట ఎలా ఉంటుందంటే అసలు ఆర్పే శక్తి ఉండదు, ఎవరికి ఆర్పే శక్తి ఉండదు. అందుకే గంధకం కూడా ఇదైపోయి అనుకోండి, ఇంకెవరు ఆర్పలేరు కదండి.
మనం మాత్రం ఆపే పరిస్థితి ఉండదు, అలా కాలుతూనే ఉండాలి అంతే. అది అయిపోయినంత వరకు కాలుతూనే ఉంటుంది. అలాగనే అగ్నిగంధకములో నుండి గుండములో పాలు పొందుదురు ఎవరండి? నరహత్య చేసేవారు. చూసేవారా? నరులను చంపేవారు, పిరికివారు, అవిశ్వాసులు, విశ్వాసం లేనివారు. రాశారు కదా ప్రియ సహోదరులారా. అందుకనే ఇలా చేస్తున్నప్పుడు ఏముందండి చెప్పారు కదా, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము చనిపోయిన వారు బ్రతుకుదురు. చూసారా? ఏషియా 26:19 అండి. మృతులైన నా వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములను మంటిలో ఉన్న వారు అలా మేల్కొని ఉత్సహించండి. ప్రియ సోదరులారా, ఎవరైతే దేవుని పని కోసం, దేవుని మాట కోసం, దేవుని యొక్క పాట కోసం, దేవుని యొక్క వాక్యం కోసం, సువార్త నిమిత్తం మృతులైన వారు ఏంటండి ఆ విధంగా చేస్తూ చనిపోతారు. మృతులైన నా వారు బ్రతుకుతారు. ఆ చనిపోయిన బ్రతికే ఉంటారు. శవాలు చెప్పారు కదండి, శవాలు లేపుతారు. ప్రియ సహోదరులారా, మంటిలో ఉన్న వారులారా మేల్కొని వచ్చిందంటే మంటిలో మనం కప్పేసినప్పుడు కూడా లేస్తాము. ప్రియమైన దేవుని వారులారా, ఎంతటి మహత్తరమైనటువంటి అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథంలో రాసి ఉండగా మనం వీటిని లోతుల్లోకి వెళ్ళి గమనించాలండి. ప్రకటన 9:21 అండి. మరియు సరే, తాము చేయుచున్న నరహత్యలను, మాయాతంత్రములను, జార చౌరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందినవారు కారు. అసలు మారు మనసు పొందలేండి వాళ్ళు. మారు మనసు పొందే పరిస్థితే లేదు, మనసును మార్చుకునే పరిస్థితే లేదు. చూసారు కదా వారు చేస్తున్న నరహత్యల మీద, ఆ విధంగా ఆ పనుల మీద ఉంటుంటారు. మారు మనసు పొందరు కానీ ఎక్కడికి వెళ్తారండి? మండుచున్నట్టు అగ్నిగంధకంలోకి వెళ్ళేటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని వల్ల మృతులైన నా వారు బ్రతుకుదురు, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తం ప్రాణం పెట్టేవారు నిత్యం బ్రతుకుంటారు. ప్రియ సోదరులారా, ఈ యొక్క అద్భుతమైన మాటలతో దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క సువార్తలో, అలాగే ప్రతి ఒక్క నిమిషం కూడా దేవుని మాటలు చెప్తూ చనిపోయే వారంగా ఉండామా? అలాగే చూసారు 2 ఉన్నాయి కదా, అటువంటి వారి దేవునికి దుష్టులు యొక్క ఎక్కడ ఎలాగుందండి లోకమంతా దృష్టిని ఎంత ఉంది. ఆ దృష్టి ఎంత తప్పించుకోవాలనే పరిస్థితుల్లో మనం జీవనాన్ని గడపాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. దేవాజ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవాజ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. దేవాజ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించుము దేవా. అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా. అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించుము దేవా. అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా. కొలతలలో సమృద్ధి నీవై, రోగములో స్వస్థత నీవై, బాధలలో ఓదార్పు నీవై, నిత్యమునను నడిపించు యెహోవా. దేవాజ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. ఆలోచన బలము నిమ్ము,
నీ ఎడల భయభక్తుల నిమ్ము దేవా జ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము యవ్వన కాలమున కాడి మోయను ఆలోచన చెప్పుము తండ్రి మార్గము తప్పి నడచువేళ భయభక్తులు నేర్పుము తండ్రి యవ్వన కాలమున కాడి మోయను ఆలోచన చెప్పుము తండ్రి మార్గము తప్పి నడచువేళ భయభక్తులు నేర్పుము తండ్రి మార్గములో కాపరివై బలహీనతలో సామర్థ్యమువై యుద్ధములో నా ఖడ్గము నీవై కడవరకు నా తోడై ఉండుమా దేవా జ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము ఆలోచన బలము నిమ్ము నీ ఎడల భయభక్తుల నిమ్ము ఆలోచన బలము నిమ్ము నీ ఎడల భయభక్తుల నిమ్ము దేవా జ్ఞానము నిమ్ము తెలివి వివేకము నిమ్ము దేవా 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 అందరికీ వందనాలండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభు పేరట అందరికీ వందనాలండి. మీ ఈశ్వరరావు.